హాయ్ ఫ్రెండ్స్, 1911 ఆగస్టు 21 సోమవారం ఉదయం ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో చాలా హడావుడిగా ఉంది. ప్రజలు తమ కార్యాలయాలకు పనికి వెళుతుండగా అకస్మాత్తుగా ముగ్గురు వ్యక్తులు లవ్రే మ్యూజియం నుంచి బయటకొచ్చారు. ఈ ముగ్గురు మునుపటి రాత్రి మ్యూజియం లోపల గడిపారు. ఇప్పుడు వారి చేతుల్లో లవ్రే మ్యూజియంకి సంబంధించిన ఒక ముఖ్యమైన ఆస్తి ఉంది. దాన్ని వాళ్ళు దుప్పటితో దాచి తీసుకుని పారిపోతున్నారు. వాళ్ళు సమీపంలోని రైల్వే స్టేషన్కు వెళ్లి ఉదయం 8 గంటల రైలును పట్టుకుని అదృశ్యమయ్యారు. వాళ్ళు అప్పుడే ఒక పెయింటింగ్ని దొంగిలించారని, అది చిన్న పెయింటింగ్ కాదని ప్రపంచం మొత్తానికి తెలియదు. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ పెయింటింగ్ అయిన ది మోనాలిసా. ఈ రోజు ఒక పెయింటింగ్ విలువ $1 బిలియన్ దగ్గరగా ఉంటుంది. కారణం ఏంటి? దీని వెనుక ఏం రహస్యాలు దాగున్నాయి? మోనాలిసా ఈ ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ పెయింటింగ్గా ఎందుకు మారింది? ఈ రోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. మోనాలిసా పెయింటింగ్ను 1503వ సంవత్సరంలో ఇటాలియన్ కళాకారుడు లియోనార్డో డావిన్సీ గీశారు. అతను ఎంత అద్భుతమైన వ్యక్తో మీకు తెలిసే ఉంటుంది. ఎందుకంటే అతను కేవలం చిత్రకారుడు మాత్రమే కాదు, ఇంజనీర్, శాస్త్రవేత్త, శిల్పి, వాస్తుశిల్పి మరియు సిద్ధాంతకర్త కూడా. అతనికి పెయింటింగ్, కార్టోగ్రఫీ, ఖగోళ శాస్త్రం, శరీర నిర్మాణ శాస్త్రం, వృక్ష శాస్త్రం, హైడ్రాలజీ, భూగర్భ శాస్త్రం, ఆప్టికల్స్ లేదా పాలినాలజీ వంటి అనేక విభిన్న విషయాల్లో పట్టుంది. అతని జీవితంపై ప్రత్యేక వీడియోను తయారు చేయొచ్చు. కాబట్టి అతని గురించి పెద్దగా మాట్లాడకుండా ప్రస్తుతం మోనాలిసా అంశానికి వద్దాం. ఇది అతను వేసిన అత్యంత ప్రసిద్ధ పెయింటింగ్. కానీ ఇది ఎవరి పెయింటింగ్? ఈ పెయింటింగ్లో చిత్రీకరించిన మహిళ గుర్తింపు గురించి ప్రజలు కూడా ఆసక్తిగా చెప్పుకుంటూ ఉంటారు. దీని గురించి 1550వ సంవత్సరంలో లియోనార్డో డావిన్సీ ఆత్మకథను రాసిన జార్జ్ వాసరీ అనే ఇటాలియన్ కళాకారుడు బహిర్గతం చేశాడు. వాసరీ ప్రకారం ఈ మహిళ లీసా గిరార్డిన్. ఆమె ఫ్లోరెన్స్ నగరంలో నివసిస్తున్న ఒక పట్టు వ్యాపారిని వివాహం చేసుకుంది. ఫ్రాన్సిస్కో తన భార్య కోసం ఈ పెయింటింగ్ను అప్పగించాడని, ఈ పెయింటింగ్కు 2 పేర్లు ఇక్కడే వచ్చాయని ఆయన అన్నారు. మనందరికీ తెలిసిన మొదటి పేరు మోనాలిసా. ఇది మడోన్నా లిసా నుంచి వచ్చింది. సాంప్రదాయ ఇటాలియన్ భాషలో మడోన్నా అనే పదాన్ని మేడం అనే పదానికి బదులుగా ఉపయోగిస్తారు. కాబట్టి మడోన్నా లిసా అంటే మేడం లిసా అని అర్థం. ఇక్కడ మడోన్నా యొక్క సంక్షిప్త రూపం MNతో మోనా అని వస్తుంది. ఆంగ్లంలో అదే విషయాన్ని రాసేటప్పుడు ఒక N తొలగించబడుతుంది. అది మోనాగా మారింది. కాబట్టి నేటికి మోనాలిసా అంటే మేడం లిసా లేదా లేడీ లిసా అని అర్థం. ఆపై మోనాలిసా యొక్క రెండవ పేరు లా జో కాండో. ఆమె వివాహం తర్వాత లిసా గెరార్డ్ లిసా జో కాండోగా మారింది. ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే ఇటాలియన్లో జో కాండో కూడా తేలికైన హృదయంతో ఉల్లాసంగా ఉంటుంది అనే అర్థంలా పలుకుతుందన్నమాట. నిజానికి మోనాలిసా ఆమె చిరునవ్వుకు చాలా ప్రసిద్ధి. ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే 1550వ సంవత్సరంలో ఈ విషయం వెల్లడైనప్పటికీ వాసరీ చెప్పింది సరైందేనని ప్రజలు నమ్మడానికి సిద్ధపడలేదు. వాస్తవానికి ఆ స్త్రీ ఎవరు అని అనేక సిద్ధాంతాలు వెలువడడం ప్రారంభించారు. ఇది లియోనార్డో డావిన్సీ తల్లి అని కొందరంటారు. అత్యంత ఆసక్తికరమైన సిద్ధాంతం ఏంటంటే ఈ పెయింటింగ్లో డావిన్సీ తనను తాను చూపించుకుంటున్నాడు. ఈ పెయింటింగ్ ఏ స్త్రీది కాదు, బదులుగా ఈ పెయింటింగ్ డావిన్సీ యొక్క చిత్రలేఖనమని, అతను ఒక స్త్రీ అయితే ఎలా ఉంటాడనేది ఊహించుకుని చేశాడని అంటారు. ఈ సిద్ధాంతాన్ని లిలియన్ స్క్వాడ్జ్ 1987వ సంవత్సరంలో ఒక వ్యాసంలో ప్రచారం చేశారు. లియోనార్డో డావిన్సీ సొంత ముఖం మరియు మోనాలిసా ముఖంలో డిజిటల్ సాధనాలను ఉపయోగించి సారూప్యతలను చూపించడానికి ఆమె ప్రయత్నించింది. ఈ తర్కంలో ఒకదానిపై ఒకటి ఉంచడం ద్వారా ఏదైనా 2 ముఖాల్లో సారూప్యతలు చూపించవచ్చు. కానీ ఈరోజు ఈ పెయింటింగ్లో కనిపించే మహిళ లిసా జే కాండో అని మనం చాలా ఖచ్చితంగా చెప్పొచ్చు. ఫ్లోరిడాలో నివసిస్తున్న ఒక ప్రొఫెసర్ 25 సంవత్సరాలుగా ఈ విషయంపై ఆయన పరిశోధన చేసి ఆర్కైవ్లను కనుగొన్నాడు. 2004వ సంవత్సరంలో ఈ విషయం గురించి స్పష్టమైన ఆధారాలు లభించాయి. దీన్ని నిరూపించడానికి డావిన్సీ కుటుంబానికి ఫ్రాన్సిస్కో జో కాండో కుటుంబంతో చాలా సన్నిహిత సంబంధం ఉందని కూడా ఆయన కనుగొన్నారు. దీంతో పాటు లీసా వివాహం మార్చి 5, 1495న రిజిస్టర్ అయి ఉంది. అప్పుడు లీసాకు 16 సంవత్సరాలు, ఫ్రాన్సిస్కోకు దాదాపుగా 30 సంవత్సరాలని కూడా ఆయన కనుగొన్నారు. లియోనార్డో డావిన్సీ తండ్రి మరియు లీసా భర్త ఒకరికొకరు బాగా తెలుసును. ఈ పెయింటింగ్లో లీసా భర్త కాదు, లియోనార్డో తండ్రి చేసి ఉంటాడని ఆయన కనుగొన్నారు. మోనాలిసా చిత్రలేఖనం తయారు చేసినప్పుడు లీసా వయసు 24 సంవత్సరాలని. ఈ పెయింటింగ్ను తయారు చేయడం వెనుక 2 కారణాలున్నాయని చెప్పారు. మొదటిది 1503వ సంవత్సరంలో ఫ్రాన్సిస్కో మరియు లీసా తమ సొంత ఇంటి కొనుగోలుకు గుర్తుగాను, లేదా రెండవది డిసెంబర్ 1502లో వారి రెండవ కుమారుడు మరణించినప్పుడు కావచ్చు అంటున్నారు. ఈ రెండవ కారణం కావచ్చని చాలామంది నమ్మారు. దీనికి 3 సంవత్సరాల ముందు 1499లో లీసా తన బిడ్డను కోల్పోయింది. ఈ పెయింటింగ్ని జాగ్రత్తగా పరిశీలిస్తే లీసా జుట్టు మీద ఒక ముసుగు లాంటిది కనిపిస్తుంది. చాలామంది దీన్ని మార్నింగ్ వీల్ అని పిలుస్తారు.
అంటే కుటుంబంలో ఎవరైనా చనిపోయినప్పుడు వేసుకునే ముసుగనమాట. ఇలా రకరకాల విషయాలు ఈ పెయింటింగ్ చుట్టూ తిరుగుతున్నాయి. ఈ విషయంపై చారిత్రక రికార్డులు స్పష్టంగా లేవు, కానీ డావిన్సీ ఇంకా ఈ పెయింటింగ్ను పూర్తి చేయలేదని చెబుతూ ఉంటారు. పెయింటింగ్ ప్రారంభించిన 15 సంవత్సరాల తర్వాత కూడా అతను ఇంకా ఆ పెయింటింగ్ని పూర్తి చేయలేకపోయాడు. ఇంతలో 1519వ సంవత్సరంలో లియోనార్డో డావిన్సీ రాజు యొక్క ప్యాలెస్లో నివసిస్తున్నప్పుడు చనిపోతాడు. ఆ రాజు ఈ పెయింటింగ్ను తన రాజసేకరణ కోసం ఉంచుకుంటాడు. దాదాపు 150 సంవత్సరాల తర్వాత 1797వ సంవత్సరంలో ఫ్రెంచ్ విప్లవం జరుగుతున్నప్పుడు ఈ పెయింటింగ్ను రాజు రాజభవనం నుంచి బయటకు తీసి లావ్రే మ్యూజియంలో ఉంచుతాడు. ఇక్కడే మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ కారణంగానే మొనాలిసా దొంగిలించబడింది. 1911వ సంవత్సరంలో ఈ దొంగతనానికి సూత్రధారి విన్సెంట్ పెరుగియా. అతను తన 2 స్నేహితులతో కలిసి ఈ పెయింటింగ్ను దొంగిలిస్తాడు. అతను ఇటాలియన్ జాతీయవాది. ఈ పెయింటింగ్ ఫ్రాన్స్తో కాకుండా ఇటలీతో ఉండాలని అతను కోరుకున్నాడు. ఇప్పుడు ఇంత ప్రసిద్ధి చెందిన పెయింటింగ్ను దొంగిలించడం చాలా ప్రమాదకరమైన పని. ముఖ్యంగా ఈ పెయింటింగ్ ధర మిలియన్ల డాలర్స్లో ఉంటుంది. ఈ దొంగతనం తర్వాత వెన్సెన్జోలు అస్సలు సురక్షితంగా ఉండవని స్పష్టం చేశారు. ఇక ఈ ఫోటోలను చూడండి. దీన్ని మ్యూజియంలో ఉంచినప్పుడు మీరు మానవులతో పోలిస్తే దాని పరిమాణాన్ని చూడొచ్చు. ఇది కేవలం 77 సెంటీమీటర్లు బై 53 సెంటీమీటర్లు పెయింటింగ్ మాత్రమే. కానీ ఇప్పటికీ ఇది చాలా ప్రత్యేకమైంది, చాలా విలువైంది, చాలా ఖరీదైంది. మొత్తం మీద ఈ పెయింటింగ్ యొక్క కలర్ గ్రేడింగ్ను మీరు చూస్తే చాలా వరకు గోధుమ మరియు నలుపు రంగులు కలగలిపి ఉంటుంది. పసుపు రంగు షేడ్స్ కనిపిస్తాయి. పెయింటింగ్ చాలా నీరసంగా ఉంటుంది. ఒకప్పుడు ఒక ప్రొఫెసర్ లీసాను కొలెస్ట్రాల్ రోగిగా, అంటే ఊబకాయంగా చూపించారని చాలామంది ఎద్దేవా చేస్తూ ఉంటారు. ఇక అకస్మాత్తుగా లీసా ఎంత ఎక్కువగా నవ్వుతుందో మీరు చూసారా? ఇప్పుడు మీరు ఈ పెయింటింగ్లో ఏదైనా ఇతర భాగాన్ని చూస్తే, ఒకవేళ అది లీసా నుదుటి భాగం అయినా లేదా కళ్ళైనా, మీరు వాటి ప్రభావాన్ని చూస్తారు. మీరు చిరునవ్వుపై దృష్టి పెట్టినప్పుడు లీసా ముఖం ఎక్కువగా నవ్వడం చూస్తారు. ఇలా రకరకాలుగా ఒక్కొక్కళ్ళు ఈ మోనాలిసా ఫోటోను చూసే తీరు మనం గమనించవచ్చు. అయినప్పటికీ ఇది ఎవ్వరికీ అంతు చిక్కని పెయింటింగ్. దీని కారణంగా చాలామంది ఈ పెయింటింగ్ని దొంగిలించే ప్రయత్నం చేశారు. అలా దొంగిలించిన వాళ్లలో విన్సెన్జోలను పట్టుకుని 6 నెలలు జైల్లో పెట్టారు. పెయింటింగ్ను మళ్లీ లౌవ్రే మ్యూజియానికి అప్పగించారు. ఆ రోజు జనవరి 4, 1914న ఈ పెయింటింగ్ను కఠినమైన వాతావరణ నియంత్రిత పరిస్థితుల్లో బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ వెనుక ఉంచారు. ఇక్కడ తేమను 50 డిగ్రీల వద్ద, ఉష్ణోగ్రతను 10 డిగ్రీల వద్ద, 18 నుంచి 21 డిగ్రీల సెల్సియస్ వద్ద ఖచ్చితంగా నిర్వహిస్తున్నారు. మరి మోనాలిసా ఇమేజ్పై మీ పాయింట్ ఏంటి? నిజంగానే అది అంత ఖరీదైంది, అంత అందమైందా?